వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సైంధవ్ చిత్రం జనవరి 13, 2024న సంక్రాంతి కానుకగా విడుదలైంది. సైంధవ్ కోనేరు వెంకటేష్ తన కుమార్తె గాయత్రితో కలిసి చంద్రప్రస్థ అనే కల్పిత నగరంలో నివసిస్తుంటాడు. తన కుమార్తె స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆ వ్యాధి నయమవడానికి 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమవుతుంది. తన బిడ్డను రక్షించుకోవడం కోసం గతంలో మానేసిన క్రైమ్ ప్రపంచంలోకి సైంధవ్ మళ్ళీ ఎలా అడుగుపెట్టాడు అనేది ఈ సినిమా కథ. వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఇంకా ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జోమియా కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ నటించిన 75వ చిత్రం సైంధవ్ మేకింగ్, షూటింగ్ పరంగా అనేక ఆసక్తికరమైన విశేషాలను కలిగి ఉంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించడానికి ప్రయత్నించారు. చంద్రప్రస్థ ఒక కల్పిత నగరం. ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఒక కల్పిత పోర్ట్ సిటీ నేపథ్యంలో జరుగుతుంది. ఈ నగరాన్ని సృష్టించడానికి చిత్ర యూనిట్ భారీ సెట్లను మరియు అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించింది. ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ సిటీకి ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్, వాతావరణాన్ని డిజైన్ చేశారు. షూటింగ్ లొకేషన్లు. ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా హైదరాబాద్, మెజారిటీ షూటింగ్ ఇక్కడ స్టూడియోల్లో మరియు అవుట్డోర్ లొకేషన్లలో జరిగింది. వైజాగ్ పోర్ట్ సిటీ వాతావరణం కోసం వైజాగ్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. శ్రీలంక సినిమాలోని కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్లు మరియు క్లైమాక్స్ భాగాలు శ్రీలంకలో షూట్ చేశారు. నవాజుద్దీన్ సిద్దికీ సాహసం. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఈ చిత్రంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. శ్రీలంకలో ఒక బోట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక పెద్ద అల తాకడంతో ఆయన పడవపై నుండి పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఆ ప్రమాదకరమైన క్షణాన్ని కూడా దర్శకుడు సినిమాలో అలాగే ఉంచడం విశేషం. మేకింగ్ అండ్ యాక్షన్. వెంకటేష్ మేకోవర్. సైకోగా పిలువబడే గ్యాంగ్స్టర్ పాత్ర కోసం వెంకటేష్ చాలా స్టైలిష్ గా రఫ్ లుక్ లో కనిపించారు. యాక్షన్ కొరియోగ్రఫీ. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చాలా సహజంగా హాలీవుడ్ స్థాయిలో ఉండాలని దర్శకుడు శైలేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా గన్ ఫైట్స్, చేజింగ్ సీక్వెన్స్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. విఎఫ్ఎక్స్. చంద్రప్రస్థ నగరాన్ని గ్రాఫిక్స్ లో చూపించడం కోసం సుమారు 1000కి పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ను ఉపయోగించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సినిమాలోని మూడ్ను బట్టి నేపథ్య సంగీతం విభిన్నంగా ఉండాలని ఆయన ప్రత్యేకమైన సౌండ్స్ ను రికార్డ్ చేశారు. మొత్తానికి వెంకటేష్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్, సుమారు 55 కోట్లతో టెక్నికల్ గా స్ట్రాంగ్ గా తెరకెక్కిన చిత్రాల్లో సైంధవ్ ఒకటి. సైంధవ్ షూటింగ్ సెట్స్ లో సీరియస్ యాక్షన్ సీన్లు ఎంతగా తీశారో కెమెరా వెనుక అంతకంటే ఎక్కువ సరదా సన్నివేశాలు కూడా జరిగాయి. ముఖ్యంగా వెంకటేష్ సెట్ లో ఉంటే ఆ వాతావరణమే చాలా సందడిగా ఉంటుందని చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. నవాజుద్దీన్ సిద్దికీ తెలుగు డైలాగులు. నవాజుద్దీన్ సిద్దికీకి తెలుగు రాదు, కానీ ఆయన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సెట్లో ఆయన తెలుగు డైలాగులు పలకడానికి పడే కష్టాన్ని చూసి వెంకటేష్ తరచూ నవ్వుతూ ఉండేవారట. నవాజ్ తనదైన శైలిలో వింత వింతగా తెలుగు పదాలు పలకటం, దాన్ని చూసి యూనిట్ అంతా ఎంజాయ్ చేయటం షూటింగ్ సమయంలో ఒక సరదా టాపిక్.
సెట్లో వెంకటేష్ చాక్లెట్లు. వెంకటేష్కి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. షూటింగ్ గ్యాప్లో ఆయన సెట్లో ఉన్న చిన్న పిల్లలతో, ముఖ్యంగా ఆయన కూతురుగా నటించిన పాపతో కలిసి చాక్లెట్లు పంచుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. తెరపై సీరియస్గా కనిపించే సైకో సైంధవ్ కెమెరా ఆఫ్ అవ్వగానే అందరితో సరదాగా జోకులు వేస్తూ కనిపించేవారట. శ్రీలంక షూటింగ్ అనుభవాలు. శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి వాతావరణం, ముఖ్యంగా సముద్రపు అలల మధ్య చిత్రీకరణ సవాలుగా ఉండేది. ఒక సీన్లో నవాజుద్దీన్ సిద్దికీ పడవ మీద నుండి పడిపోయినప్పుడు అందరూ కంగారు పడ్డారు. కానీ ఆయన లేచి నిలబడి, నేను బానే ఉన్నాను, సీన్ బాగా వచ్చిందా అని అడిగేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వేశారట. ఆ ప్రమాదం కాస్త ఒక సరదా జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆండ్రియా మరియు వెంకటేష్ మధ్య సరదా సంభాషణలు. నటి ఆండ్రియా జోమియా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర పోషించారు. షూటింగ్ గ్యాప్లో ఆమె మరియు వెంకటేష్ సంగీతం గురించి ఎక్కువగా చర్చించేవారట. ఆండ్రియా మంచి సింగర్ కావడంతో సెట్లో అప్పుడప్పుడు పాటలు పాడటం, దానికి వెంకటేష్ తనదైన స్టైల్లో రియాక్ట్ అవ్వటం యూనిట్కు మంచి వినోదాన్ని ఇచ్చేది. దర్శకుడు శైలేష్ కొలను ఉత్సాహం. దర్శకుడు శైలేష్ కొలను ప్రతి సీన్ అయిపోగానే సూపర్ సార్ అంటూ గట్టిగా అరవటం, ముఖ్యంగా వెంకటేష్ ఏదైనా యాక్షన్ సీన్ బాగా చేస్తే ఆయన ఇచ్చే ఎనర్జెటిక్ రియాక్షన్స్ చూసి యూనిట్ అంతా నవ్వుకునేవారు. వెంకటేష్ 75వ సినిమా కావటంతో దర్శకుడు ప్రతి విషయంలోనూ చాలా ఎక్సైట్మెంట్తో ఉండేవారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మేకింగ్ సమయంలో మాత్రం చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసిపోయి చాలా ఎంజాయ్ చేశారని వెంకటేష్ స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పారు. సైంధవ్ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల గురించి ప్రస్తావన వస్తే ప్రధానంగా నవాజుద్దీన్ సిద్దికీకి జరిగిన సంఘటనే అందరికీ గుర్తుకొస్తుంది. నవాజుద్దీన్ సిద్దికీ బోట్ ప్రమాదం. ఈ సినిమా క్లైమాక్స్ మరియు కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్లను శ్రీలంక తీరంలో సముద్రం మధ్యలో చిత్రీకరించారు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు నవాజుద్దీన్ సిద్దికీ ఒక చిన్న బోట్లో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఒక భారీ సముద్రపు అల ఒక్కసారిగా బోట్ను బలంగా తాకింది. ఆ ఫోర్స్కి నవాజ్ నియంత్రణ కోల్పోయి నేరుగా సముద్రంలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే అప్రమత్తమైన రక్షణ బృందం ఆయన్ని సురక్షితంగా బయటికి తీశారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఆ సమయంలో యూనిట్ మొత్తం చాలా భయపడిపోయింది.
వెంకటేష్ యాక్షన్ సీక్వెన్స్లు. 60 ఏళ్లు పైబడిన వయసులో కూడా వెంకటేష్ ఈ సినిమా కోసం డూప్ లేకుండా చాలా రిస్కీ ఫైట్స్ చేశారు. షూటింగ్ సమయంలో ముఖ్యంగా గన్ ఫైట్స్ మరియు బాంబు పేలుళ్ల సీన్లు అప్పుడు చిన్న చిన్న రాపిడి గాయాలు అయితే అవేవి పెద్ద ప్రమాదాలు కావని చిత్ర యూనిట్ తెలిపింది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లైవ్ లొకేషన్లలో షూట్ చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి వల్ల ఆయన కళ్ళకు ఇన్ఫెక్షన్ లాంటి చిన్న ఇబ్బందులు కలిగాయి. షూటింగ్ పరికరాలకు నష్టం. సముద్రం మీద చిత్రీకరణ చేస్తున్న సమయంలో వాతావరణం అకస్మాత్తుగా మారడం వల్ల కొన్ని ఖరీదైన కెమెరా పరికరాలు నీటిలో తడిసి పాడయ్యాయని తెలుస్తోంది. దీనివల్ల షూటింగ్కు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది. దర్శకుడు శైలేష్ కొలను ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, యాక్షన్ సినిమాలు తీస్తున్నప్పుడు చిన్న చిన్న గాయాలు కావటం సహజమే, కానీ నవాజ్ నీళ్లలో పడిపోయినప్పుడు మాత్రం నా ప్రాణాలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది అని ఆ సంఘటన తీవ్రతను వివరించారు. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం సైంధవ్ ఒక ఫ్లాప్ గా నిలిచింది. వెంకటేష్ 75వ సినిమా కావటం, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. బాక్సాఫీస్ వసూళ్లు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 నుండి 28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఫుల్ రన్లో కేవలం 15 నుండి 18 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు రావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా ముద్రపడింది. సంక్రాంతి పోటీ. 2024 సంక్రాంతికి సైంధవ్తో పాటు మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, ప్రశాంత్ వర్మ హనుమాన్, నాగార్జున నా సామిరంగా విడుదలయ్యాయి. ముఖ్యంగా హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సైంధవ్ వైపు ప్రేక్షకులు పెద్దగా మొగ్గు చూపలేదు. సినిమా ఫలితంపై విశ్లేషణ. నెమ్మదైన కథనం. సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా సాగదీసినట్లుగా ఉండటం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఎమోషన్ వర్కౌట్ కాలేదు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ బాగున్నప్పటికీ యాక్షన్ డ్రామాలో అది అంత బలంగా కుదరలేదు. నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర. ఆయన పాత్ర కొంతమందికి నచ్చినప్పటికీ మరికొందరికి ఆ క్యారెక్టరైజేషన్ మరీ వింతగా అనిపించింది. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ, అమెజాన్ ప్రైమ్లో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి యాక్షన్ ప్రియులు మరియు వెంకటేష్ అభిమానులు సినిమా మేకింగ్ వాల్యూస్ను మెచ్చుకున్నారు.